మహాగణుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇమ్మాన్యుయల్ సహవాసం తరఫున తెలియపరుచుకుంటూ ఉన్నాను. మా కొరకు దయచేసి ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను మీరు దయచేసి సహకరించండి, సహాయం చేయండి. తరువాత ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అనేటటువంటి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. వాట్సాప్ ఛానల్ని మీరు స్కాన్ చేయండి. మీరు వినేటప్పుడే అక్కడ స్కాన్ చేసుకోవచ్చు. తరువాత అనుదిన ఆత్మీయ మన్నా అనేది 4ంటికి వస్తుంది ఉదయాన్నే. దయచేసి వినండి. తరువాత ఉదయకాలపు వర్తమానం ఇది 5 గంటలకు వస్తుంది. ప్రతిరోజు ప్రచురించబడేటటువంటి వాక్యాలు విని ఆత్మలో మీరు బలపడాలని నా మనవి. ఈ ఏడాదిని మా ప్రాంతాల్లో 5 సంఘాలు చర్చెస్ కట్టాలని మేము భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవులకు వ్యతిరేకమైన వ్యక్తులున్న ప్రదేశం, చాలా ఇబ్బందికరమైన ప్రదేశం. అయినా ఒక దగ్గర ఇంటి మీద ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాం. తరువాత ఆ ఇంటి ఎదురుగానే ఆ ఇంటి వెనకల 2 వ్యతిరేకులు ఉన్నారు. వారి ద్వారా ఏమీ ఆటంకం లేకుండా ప్రభు సహాయం చేయాలి. రెండవది పెద్దమండ్యం అనే ప్రాంతంలో ఇంకొక మందిరాన్ని కడుతూ ఉన్నాం. గోడలు కట్టారు. పైన ఇంకా దానికి రేకులు వేయాలి. తర్వాత ఫ్లోరింగు, ప్లాస్టింగు, ప్లంబరింగ్ వర్కు, ఎలక్ట్రీషియన్ వర్కు, ఇవన్నీ విషయంలో దేవుడు సహాయం చేసేటట్లుగా దయచేసి ప్రార్థించండి. ఇంకా ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వచ్చే వీడియోలో దాని విజువల్స్ చూపిస్తాము. ప్రార్థన చేయండి. ప్రియులారా, దేవుని పట్ల మనము నమ్మకం కలిగి ఉండడం చాలా మంచిది. నమ్మకము అనే మాటని బైబిల్ పరిభాషలో విశ్వాసము అని కూడా అంటారు. వీడు చాలా నమ్మకస్తుడు, చాలా విశ్వాసపాత్రుడు అని కూడా అంటూ ఉంటాం. దేవుని పట్ల మనం విశ్వాసాన్ని కలిగి ఉండడం చాలా మంచిది. బైబిల్లో ఒక మంచి మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని అంటాడు. విశ్వాసం అంటే దాని అర్థం మనకు కనిపించనివి ఉన్నాయి అని చెప్పడం. కాబట్టి ఈ రోజున దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగిన ప్రతి ఒక్క బిడ్డ ఏది లేదో అది ఉంది అని మాట్లాడడం. దాని అర్థం ఎన్నో మనం ప్రభుని అడుగుతూ ఉంటాం. విశ్వాసం ఉంచమని బైబిల్ సెలవిస్తుంది. మీరు అడిగి ఉన్న వాటినన్నింటినీ పొంది ఉన్నాము అని నమ్ముడి, అంటే విశ్వసించండి అని చెప్పాడు. కాబట్టి మనము ఏది అడిగామో అది ఇంకా మన దగ్గరికి రాలేదు, అది అదృశ్యంగానే ఉంది. ఆ అదృశ్యమైన వాటిని ఉన్నాయి, జరిగాయి అని నమ్మడమే విశ్వాసం. అదృశ్యమైన వాటిని గూర్చి మనము ఉన్నాయి అని చెప్పడం దేవుని సన్నిధానంలో విశ్వాసము అని చెప్పబడింది. అదే 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని చెప్పారు.
దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒక పరిపూర్ణమైన నమ్మకాన్ని ప్రభునందు కలిగి మనం జీవించాలి. మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నాము అంటే అది నిజంగా అబద్ధమే. కాబట్టి ప్రతిదీ కూడా మనం విశ్వసించాలి. ఆ రీతిగా విశ్వసించి మహిమగల దేవుని వద్ద నుండి మనం పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. నమ్మకం, విశ్వాసం ఎలాగొస్తుంది అంటే అపోస్తలుడై పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినడం యేసు క్రీస్తును గుర్చిన మాటలను బట్టి మనం విశ్వసించాలి. అప్పుడు మనకు విశ్వాసం వస్తుంది అంటాడు. ప్రభువును గుర్చిన మాటలు మనం వినడం వలన మనకు విశ్వాసం కలుగుతుందని చెప్పారు. కాబట్టి వినడం చాలా మంచిది. ఎన్నో మనం వింటూ ఉంటాం, ఎందరో చెప్పిన వింటూ ఉంటాం, విని నమ్ముతూ ఉంటాం. అయితే ప్రభు మీద ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలంటే ప్రభువుని గురించి జాగ్రత్తగా మనం వినడం నేర్చుకోవాలి. ఆ విన్న ప్రతి మాట కూడా ప్రభువునందు మనం విశ్వాసం ఉంచేటట్లుగా ప్రభువు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది, దేవుని యందు నమ్మకముంచారు, నా యందు కూడా నమ్మకముంచండి అని ప్రభుల వారు చెప్పారు. మనము వెలిచూపుతో కాకుండా నమ్మకంతో మనము విశ్వాసంతో మనము నడుచుకుంటున్నామని పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలు పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసాన్ని కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. ఆ రీతిగా ప్రభు మాటలు వినుట వలన మనలో విశ్వాసం పెరుగుతుందని, ఆ విశ్వాసము ద్వారా అదృశ్యమైనవన్నీ కూడా ఉన్నాయి అని నమ్మే ఒక గొప్ప ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్ళటానికి ప్రభువు సహాయము చేస్తాడు. బైబిల్లో ఇంకా చాలా విషయాలు చెప్పబడ్డాయి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనాలలో చదువుకుంటే, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. తరువాత నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనద్దు అని వాక్యము సెలవిస్తుంది. మన పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనద్దు. మన స్వబుద్ధి కానీ మన స్వనీతి కానీ మురికి గుడ్డ లాంటిది. మన స్వబుద్ధి ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు. కాబట్టి పరిపూర్ణంగా మన హృదయపూర్వకంగా యెహోవా యందు నమ్మిక ఉంచి మనము ఆయన త్రోవల యందు నడవడం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వాక్యంలో గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఇప్పుడు నేను శరీరంలో జీవించుచున్న జీవము కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించిన దేవుని కుమారుని అందలి నమ్మకము చేత నేను జీవించుచున్నాను అని చెప్పాడు. నేను ఇప్పుడు జీవిస్తున్న ఆ శరీరంలోని జీవము కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసు ప్రభుల వారి యందు నమ్మకము చేత నేను జీవించుచున్నానని పౌలు గారు చెప్పారు. కాబట్టి మన నమ్మకము పూర్తిగా మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారి మీద ఉంచాలి. ఆయనే మన జీవితంలో ఏ కార్యమైనా చేయటానికి సామర్థ్యవంతుడు. ఏ విషయంలోనైనా ఆయన మనకు సహాయము చేయగలిగిన గొప్ప సహాయకుడు
ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం చాలా గొప్పతనం. బైబిల్లో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుంటే మనము విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా, క్రియలుండి విశ్వాసం లేకపోయినా ఆ విశ్వాసము మృతమే అని చెప్తారు. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, మనం విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. క్రియలతో పాటు విశ్వాసం కూడా ఉండాలి. అవి రెండూ లేకపోతే మన విశ్వాసము మృతమైనది అని చెప్తాడు. చాలామందికి మంచి విశ్వాసం ఉంటుంది, విశ్వాసానికి తగిన క్రియలు ఉండవు. కాబట్టి విశ్వాసము, క్రియలు ఈ రెండు కూడా సమానంగా ఉండాలి. అప్పుడే మనము మృతమైన వారము కాదు, దేవుని దృష్టిలో జీవము కలిగిన వ్యక్తులమై ఉంటాము. మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి తగిన క్రియలు లేకపోతే మనము దేవుని దృష్టిలో చనిపోయిన వారితో సమానం. కాబట్టి క్రియలు, విశ్వాసము ఈ రెండు కూడా సమానంగా ఉండాలని బైబిలు స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందును. దేవుడు ఆ రీతిగా చెప్పాడు. ప్రభునందు ఎంతమంది విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఆయన మార్గంలో ఆయన మనకు అనుగ్రహించే ఆ నిత్య జీవాన్ని పొందుకోవటానికి ప్రభు కృప దయచేస్తాడు. తను ఎందరూ అంగీకరించిరో, తన నామమునందు ఎంతమంది విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ ఆయన నిత్య జీవాన్ని ప్రసాదిస్తానని చెప్తాడు. కాబట్టి పరిపూర్ణంగా ప్రభుని ప్రేమించడమే కాదు, ప్రభునందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం కూడా చాలా గొప్ప సమాచారం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా 5వ వచనంలో చెప్పబడిన మాట, నీ మార్గమును యెహోవాకు అప్పగించి ఆయన యందు నమ్మిక ఉంచుము, ఆయన నీ కార్యము జరిగించును అని అంటాడు. యెహోవాకు మన మార్గాలు అప్పగించాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన మార్గాలు ప్రభుల వారికి అప్పగించి ఆయన యందు మనము నమ్మిక ఉంచినట్లయితే ఖచ్చితంగా కృపగలిగిన దేవుడు నీ కార్యమును ఆయన సఫలము చేస్తాడు, జరిగిస్తాడు. కాబట్టి నమ్మకాన్ని గురించి ఎన్నో విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసించడం ఒక గొప్ప ఎత్తు. దయచేసి పరిస్థితులను కాక దేవుణ్ణే పరిపూర్ణంగా నమ్మే బిడ్డలుగా మనం ఉండాలి. మన నమ్మకము క్రియలు లేనివిగా కాదు, క్రియలతో కలిసి మన నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా, క్రియలుండి విశ్వాసం లేకపోయినా అవి మృతమైనవి అని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా మనము పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచి మనకు అగోచరమైన పరోక్షంగా ఉన్న ఆ నిత్య రాజ్యంలోకి ప్రవేశించటానికి జాగ్రత్త కలిగి జీవింతుము గాక. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకుందాం. మహోపకారివైన తండ్రి, కృతజ్ఞత లేని వారి పట్ల కూడా మీరు ఉపకారము చేసే దేవుడయ్యా, దయచేసి మీరు కనికరాన్ని చూపెట్టండి. ఎంతోమంది బిడ్డలు మీ యందు విశ్వాసాన్ని ఉంచారు తండ్రి. వారి నమ్మిక ప్రకారముగా ఆ బిడ్డల జీవితాలలో మీరు గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి. వారి నమ్మికకు తగిన రీతిగా బిడ్డల అవసరాలన్నీ తీర్చండి. వారి నమ్మికకు తగిన రీతిగా
నిత్య రాజ్యంలో వారు ప్రవేశించుటకు మార్గాలు తెరిపించండి. తండ్రి, వారిని ఆశీర్వదించండి. ఆర్థికంగా బిడ్డల్ని అభివృద్ధి చేయండి. తండ్రి, ఆత్మీయతలో కూడా బిడ్డల్ని అభివృద్ధి చేయండి. అన్ని విషయాలలో మేలైన వారుగా బిడ్డలు రూపు పొందుటకు కృపను చూపెట్టమని మీ పవిత్రమైనటువంటి పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను. ఏ బిడ్డ కూడా ప్రభా నీ పాదముల చెంత మా తండ్రి నమ్మకాన్ని ఉంచి వారు అడిగినవి పొందకుండా వండుకుంటున్నట్లు మీరే సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే కలగాలి. ప్రతి బిడ్డ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా వారి నమ్మకానికి తగిన ఫలితాన్ని మీరు దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవుని అద్భుతమైనటువంటి కృప మీ మీద, మీ పిల్లల మీద, మీరు చేసే పనుల మీద ఆయన కృప సదాకాలము ఉండి మీ విశ్వాసానికి తగిన రీతిగా దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబాలలో చేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.